వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఏంటి అంటే భారతదేశంలో ఉన్న అత్యంత రహస్యమైన అద్భుతమైన దేవాలయం ఏది తెలుసా? రాతితో కాదు, లోహం కాదు, చెక్కతో తయారైన దేవుడు. ప్రతి 12 సంవత్సరాల నుండి 19 సంవత్సరాలకు దేవుణ్ణి మార్చే ఆలయం అది. అదే ఒడిశాలోని పూరి జగన్నాథ్ టెంపుల్ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ ఆలయం వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన చరిత్ర మరియు పురాణాలు, రహస్యాల గురించి ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం. ఆలయం ఎక్కడ ఉంది? పూరి జగన్నాథ్ ఆలయం ఒడిశా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరంలో ఉన్న పూరి నగరంలో ఉంది. ఇది హిందువుల చార్ధామ్ యాత్రలో ఒకటి. ఈ ఆలయంలో ప్రధానంగా పూజించే దేవుడు ముగ్గురు ఉన్నారు. వాళ్ళ పేరులు: జగన్నాథుడు అంటే విష్ణువు అవతారం, 2 బలభద్రుడు, 3 సుభద్రాదేవి. పురాణాల కథ ఏమిటి అనంటే నీలిమాధవుడు గురించి. చాలా కాలం క్రితం నీలిమాధవుడుగా విష్ణువు ఒక అరణ్యంలో గిరిజనుడై విశ్వాసు పూజించేవాడు. అప్పుడు రాజు ఇంద్రద్యుమ్నుడు ఈ దేవుణ్ణి కనుక్కోవాలని బ్రాహ్మణుడికి విద్యాపతిని పంపించాడు. విద్యాపతి తెలివిగా మార్గం గుర్తుపెట్టుకుని నీలిమాధవుని స్థలాన్ని తెలుసుకున్నాడు. కానీ దేవుడు అక్కడ కనిపించలేదు. అప్పుడు ఒక దివ్య రహస్యం ఏంటి అనంటే సముద్ర తీరంలో దొరికే దారుతో నా విగ్రహాన్ని తయారు చెయ్యి అని చెప్పాడు నీలిమాధవుడు. దేవుని రూపం ఎందుకు ఇంత విచిత్రంగా ఉంటుంది? రాజు దేవుని విగ్రహం చేయడానికి ఒక వృద్ధుణ్ణి తీసుకున్నాడు. ఆయనే వాస్తవానికి విశ్వకర్మ. ఆయన ఒక షరతు పెట్టాడు: 21 రోజులు తలుపులు తెరవకూడదు అని. కానీ 15వ రోజు రాణి ఆందోళనతో తలుపులు తెరిచింది. అప్పటికే విగ్రహాలు పూర్తి కాలేదు. అందుకే జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రమ్మ విగ్రహాలు అసంపూర్ణంగా కనిపిస్తూ ఉంటాయి మనకి పూరిలో. ఇక 4 ఆలయ నిర్మాణం మరియు చరిత్ర. ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయం 12వ శతాబ్దంలో నిర్మించబడింది. గంగా వంశం రాజు అనంతవర్మ చోడగంగాదేవుడు ప్రారంభించాడు. ఎత్తు సుమారు 214 అడుగులు. ఈ ఆలయం కళింగ శైలిలో నిర్మించబడింది. ఇక 5 ప్రత్యేకమైన ఆచారాలు. చెక్క విగ్రహాలు. ఇతర ఆలయాల్లా కాదు, ఇక్కడ దేవుళ్ళు చెక్కతో తయారవుతారు. ప్రతి 12-19 సంవత్సరాలకు నబకలే బర అనే పూజలో విగ్రహాలను మారుస్తారు. గిరిజన సాంప్రదాయం. ఈ ఆలయంలో పూజలు గిరిజన సాంప్రదాయాలతో కలిపి జరుగుతాయి. ఇక 6 రథయాత్ర మహోత్సవం. పూరి జగన్నాథ్ ఆలయం ప్రపంచ ప్రసిద్ధి చెందిన రథయాత్రికులకు ప్రసిద్ధి. ప్రతి సంవత్సరం జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రమ్మ భారీ రథాల్లో ఊరేగింపు ఉంటుంది. ఈ ఊరేగింపుకు లక్షలాది మంది భక్తులు రథాలను లాగుతూ ఉంటారు. ఇక 7 రహస్యాలు మరియు విశేషాలు. ఆలయ గోపురంపై జెండా గాలి దిశకు విరుద్ధంగా ఎగురుతూ ఉంటుంది. అంటే గాలి కుడివైపు వేస్తే ఎడంవైపు తిరుగుతూ ఉంటుంది జెండా. ఆలయంపై ఎలాంటి పక్షులు ఎగరడం కానీ కనిపించవు మనకి. ప్రతిరోజు వంట చేస్తే అన్నం ఎప్పుడు సరిపోతుంది. కొన్ని కథల ప్రకారం కృష్ణుని హృదయం ఇక్కడే ఉందని ఒక చిన్న విశ్వాసం. ఇక 8 ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. ఈ ఆలయం వైష్ణవ సాంప్రదాయం అంటే శైవ, శక్త, గిరిజన సాంప్రదాయాల కలయిక. ఇది హిందూ ధర్మంలో ఏకత్వాన్ని ప్రతీక. పూరి జగన్నాథ్ ఆలయం
కేవలం ఒక దేవాలయం కాదు, ఇది ఒక అద్భుతం, ఒక రహస్యం, ఒక ఆధ్యాత్మిక అనుభవం. జగన్నాథుడు అంటే ప్రపంచానికే నాథుడు అని అర్థం. జై జగన్నాథ్. చూశారు కదా ఈరోజు వీడియోలో పూరి జగన్నాథ్ ఆలయ చరిత్ర గురించి. ఇలాంటి మరిన్ని డివోషనల్ ఛానల్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్